సొరకాయ తురుము గారెలకి కావలసిన పదార్థాలు. ముందుగా సొరకాయ ముక్క తీసుకోండి. తర్వాత 1 కప్పు బియ్యం పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ముందుగా మనం సొరకాయని ఇలా తురిమి పెట్టుకోవాలి సన్నగా. సొరకాయ గారెలకి ముందుగా మనం సొరకాయ సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇందులోనే బియ్యం పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం పేస్టు, ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సరిపడా జీలకర్ర, సరిపడా ఉప్పు, ఇవన్నీ కూడా మనం సొరకాయ తురుములో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇంకా బియ్యం పిండి వేసుకున్న వాళ్ళు వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. ముందుగా తురుముతోనే బియ్యం పిండి అంతా కూడా కలుపుకోవాలి. ఒకవేళ సరిపోతేనే మనం వాటర్ యూజ్ చేయాలి. ఇలా మనం అన్ని ఐటమ్స్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇలా మనం మెత్తగా అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కళాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కవర్ తీసుకొని కొద్దిగా వాటర్ అద్దుకుంటూ మనం ఇలా చిన్న చిన్న గారెలాగా మనం వేసుకోవచ్చు. ఇలా మనం ఆయిల్ వేడెక్కిన తర్వాతనే వేసుకోవాలి. ఇలా మీకు పలుచగా కావాలంటే పలుచగా, దళసరిగా కావాలంటే వేసుకోవచ్చు. పెద్దవి కానీ చిన్నవి కానీ గారెలు ఇలా ఒత్తుకొని వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనం అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనం వేడెక్కిన ఈ గారెల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా గారెలు. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ అంతా ఎక్కువగా లేకుండా మనం పక్కనే తీసుకొని పెట్టుకోవాలి. మనకు ఆల్మోస్ట్ గారెలు రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరమైన సొరకాయ గారెల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి.